ఇవన్నీ పూల మొక్కలు, గులాబీలు, చామంతులు. ఈ పూల మొక్కలు అయితే నేను అవసరానికి మించి పెట్టను. మనకి గార్డెన్లో షోగా ఉండాలంటే కనకాంబరాలు, చామంతులు, మందారాలు, గులాబీలు ఇవే కదా మనం అప్పటి రోజుల్లో మనం ఎక్కువగా వాడేది. ఇంతవరకే పెడతాను. ఓకే, మనం ఏవైతే తినడానికి ఎక్కువ ఉపయోగిస్తామో అలాంటివి ఎక్కువ పెంచారు మీరు. అంటే మనం కిచెన్ లో ఎక్కువ ఏ వాడతాం, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇలాంటివి, అవి బాగా ఎక్కువ పెంచారు. అది మన ఫ్రూట్స్, మనకి అన్ని నాటు వెరైటీని ఎక్కువగా వేస్తాను అనమాట నేను. కాకర గాని, పొట్ల గాని, దోస, సొర, చిక్కుడు ఇవన్నీ నాటు వెరైటీనే, హైబ్రిడ్ ఏమి వేయను. ఇవన్నీ మేడం ఇది పెద్ద చెట్టు చూసారు ఎంత పెద్ద అయిపోయింది. వాటర్ యాపిల్ రెడ్ కలర్ కాస్తుందమ్మా, ఇంకా పూత రాలేదు, ఇప్పుడు వస్తుంది నెక్స్ట్. ఇది సూర్యనామ చెర్రీ అండి. చెర్రీ చాలా బాగుంటది, టేస్టీగా ఉంటది, చూడటానికి కూడా చాలా బాగుంటది అనమాట. తర్వాత ఇది రెడ్ అంజీర్. అంజీర్ అసలు ఎంత పెద్ద సైజు కాయలు కాస్తుందో మన దగ్గర. అది హనీ అంజీర్, చిన్న మొగ్గ వచ్చేసింది. ఇది ఫ్రూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇది రెడ్ అంజీర్ అనమాట. అది అక్కడ దాకా వెళ్ళిపోయింది చూడండి. తర్వాత చక్కెరకేళి, అక్కడ మునగ, ఈ మడిలో ఎన్ని ఉన్నాయో చూడండి. చక్కెరకేళి చెట్టు చెట్టు మేడం. అది చెప్పాలంటే నేను హైదరాబాద్ వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను అనమాట. అది దాని పిల్లలు ఇవి. ఓకే, ఇవి అంటే అప్పటి నుంచే పోనివ్వట్లేదు, అలా పడిపోయి అలా వచ్చేసి చూడండి ఇక్కడ వచ్చేసింది, సైడ్ వస్తాయి అనమాట. ఇది కాయ వచ్చి గెల కొట్టేసిన తర్వాత అవి పెంచుకుంటాం, అవి డెవలప్ అవుతాయి అనమాట. 30 years అండి దానికి. 30 years క్రితం తెచ్చిన మొక్క, అది పోగొట్టకుండా ఇప్పుడు దాకా మెయింటైన్ చేస్తున్నామంటే చూడండి. ఓకే, ఫ్రూటింగ్ స్టార్ట్ అయిందా మేడం దానికి? ఇంతకుముందు చాలా గెలలు వచ్చినాయి, అవన్నీ తీసేసి మళ్ళీ పెడుతూ ఉంటాము, మళ్ళీ వస్తుంది. ఇప్పుడు దీనికి వస్తుంది, ఇంకో 3-4 months లో ఈ కాయ వస్తుంది, గెల వస్తుంది. గెల వచ్చిన తర్వాత ఇది తీసేస్తే ఇవి పెరుగుతాయి. పక్కన ఉన్నాయి కదా, అవి ఉండదు. అక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది, 2 వస్తున్నాయి. అవి దాని బలాన్ని బట్టి 1-2 ఉంచేసి మిగతా తీసేస్తాం అనమాట. ఇది ఒక జామ, ఒక వెరైటీ. జామలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇప్పటికి నేను అక్కడ ఒక 3 వెరైటీస్ చూసాను, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒక 1 2 3 4 5 వెరైటీస్ చూసారు అక్కడ జామ. ఇది ఒక రకం. తర్వాత ఈ దీంట్లో చూడండి, ఇంత చిన్న మడిలో జామ, నిమ్మ, ఇది నిమ్మ. తర్వాత ఇది నేరేడు. నేరేడు చూడండి అటు వెళ్ళిపోతుంది, ఇది కాయలు కాస్తుంది ఇక నెక్స్ట్ ఇయర్. ఓకే, అసలు నేరేడు పండ్లు అంటే పల్లెటూరులో ఏదో పెద్ద చెట్టుకి ఒక చోట ఎక్కడో చోట చూసేవాళ్ళం, ఎందుకంటే ఆ చెట్టు అంత పెద్దగా పెరుగుతుంది, ఆ ఫ్రూట్స్ పడి కింద పడుతుంది. కానీ ఇక్కడ మిద్దె తోట మీద ఎంత చక్కగా పెంచారు. ఫస్ట్ పెంచింది నేనే, నేరేడు కూడా. సిటీలో ఫస్ట్ అసలు ఇంత గుత్తులు వచ్చినాయి అనమాట కుండీలో. అది ఆ కుండీలో పెంచిన తర్వాత చాలా మంది అసలు నేరేడు ఎట్లా వస్తుందని, అప్పుడు గ్రాఫ్టెడ్ మొక్కల గురించి అంత అవగాహన తక్కువే ఉండే. తర్వాత తెలిసింది ఇప్పుడు గ్రాఫ్టెడ్ మొక్కలు చిన్న మొక్కలకే కాయలు కాస్తుందని. ఈ వాటర్ యాపిల్స్ చూడండి, వాటర్ యాపిల్ బేరు, 7 వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర. సౌందర్య అని ఇక్కడే 3 ఉన్నాయి చూసారా, 1 2 3, ఈ 3 వెరైటీస్ ఎప్పుడు కాయలు కాస్తూనే ఉంటది. ఇది యాపిల్ బేర్, ఇది ఒక వెరైటీ, అదొక వెరైటీ. ఇది ఒక సీడ్లెస్ ఒకటి ఉంది. ఇప్పుడు అటు పక్క ఉంది కదా, సీడ్ ఉండదు, సీడ్ కూడా తినేసేయచ్చు అనమాట, మెత్తగా ఉంటది. ఈ మడిలో చూసారా మామిడి, ఇది చూడండి కుండీలో ఇది కాయ కాసిందండి. ఈ సంవత్సరం కాయలు మామిళ్ళు రాలేదు అసలు, ఎంత గుబురుగా ఎంత బాగుందో చూడండి. మొక్క ఇంతే పెరిగిద్ది అనమాట. థాయ్ వెరైటీ ఇవి. ఇలాంటి వెరైటీస్ వేసుకుంటే ఏంటంటే చిన్న చెట్లకే కాయలు కాస్తాయి. చిన్న చెట్లకి నిమ్మకాయలు విపరీతంగా ఉన్నాయి, వీటి గురించి చెప్తారా? అది సూది నిమ్మ అంటారమ్మా. అది సైజు ఎంత పెద్ద సైజు, చాలా పెద్ద సైజు వస్తుంది. తర్వాత అవి ఏందో సీడ్లెస్ సీడ్ 2 వస్తున్నాయి. కాకరకాయలు కూడా, కాకరకాయలు అక్కడ ఒక రెడ్ సీతాఫలం, అది అక్కడ ఉంది చూడండి రెడ్ సీతాఫలం. ఇది చూసారి ఈ చిన్న ప్లేస్లో ఎన్ని పండ్ల మొక్కలు నాటానో మీకు నేనే ఎక్కువ, నాకు టైం లేక నేను లెక్క పెట్టలేకపోతున్నాను. ఇది రెడ్ సీతాఫలం. ఇక్కడ చూసారా ఇది ఎంత పెద్ద చెట్టు అయింది, రెడ్ సీతాఫలం ఇది. తర్వాత ఇది రెడ్ సపోటా, అక్కడ బనానా సపోటా ఒకటి ఉంది, లక్ష్మణ ఫలం ఒకటి ఉంది, నిమ్మ, కాకర, ఎన్ని ఉన్నాయో చూడండి దాని నిండా. తర్వాత 2 యాపిల్ బేర్లు ఇక్కడ ఉన్నాయి. తర్వాత అంజీర్ ఒకటి ఉంది.
తర్వాత హనీ అంజీర్ అండి ఫేమస్. ఎక్కడ అది మేడం? విపరీతంగా ఆ అదిగోండి చెట్టు పక్కనే ఉంది, చూపించారా? చూపిస్తా. ఇది చూసారు, ఇదొక రకం జామ, ఇదొక వెరైటీ. నేను ఎక్కువగా నాటు జామలే ఎక్కువగా వేసానండి. పల్లెటూరులో చిన్న మనకు తెల్లగా ఉండి చిన్న చిన్న కాయలు కాస్తుంది అనమాట. లోపల మంచిగా రెడ్ గా ఉంటుంది. అది అలా ఉండే చాలా బాగుంటాయి. రెడ్, మనకు వైట్. ఇప్పుడు థాయ్ వెరైటీ వస్తున్నాయి కానీ అంత రుచి ఉండవు, రుచి ఉండదు. పచ్చి పచ్చిగా తింటేనే బాగుంటాయి. తర్వాత మామిడిది, ఇది చూడండి, ఇది లక్ష్మణ ఫలం అండి. లక్ష్మణ ఇది బాగా వస్తుంది. ఇది ఆకే చాలా కాస్ట్లీ అమ్ముతున్నారు, క్యాన్సర్ వాళ్ళకి బాగా పనిచేస్తుందంట. ఓకే. ఈ ఆకు లక్ష్మణ ఫలం ఆకు అమ్ముతున్నారు. కాయలు కూడా చాలా మంచిదంట, చాలా పెద్దగా అయిపోతుంది చెట్టు. చూడండి, పెంచుతున్నాను. ఈ హైట్ పెంచుతున్నాను ఎందుకంటే ఎండ కోసం. ఎండ కోసం. ఓకే. కొన్ని మొక్కలు హైట్ పెంచాలి, కొన్ని మొక్కలు డౌన్ లో ఉంచాలన్నమాట. అప్పుడు ఎండ బాగా తగిలిద్ది అన్ని మొక్కలకి, అదొకటి చూసుకోవాలి. ఇదిగోండి స్టార్ ఫ్రూట్స్, ఇవి ఇక్కడ ఉన్నాయి కాయలు. భలే ఉన్నాయి చిన్న చిన్నగా. నాకు కొన్ని ఫ్రూట్స్ తెలియనివి కూడా ఇక్కడ తెలుసుకుంటున్నా. ఓకే. ఇది చూసారా, ఇది ఒక మల్లె. మల్లె. ఓకే. ఎంత సైజ్ అంటే ఒక గులాబీ సైజు పువ్వు పూస్తుంది. దొంతర్ల మల్లె ఆ టైప్. ఇది దొంతిలో 7 దొంతులు ఉంటాయి ఒక్క మల్లెలో. అవును, అలా పైకి వెళ్ళి అటు సైడ్ పెంచుదామని చూస్తున్నాను అనమాట. మనకు ప్లేస్ ప్రాబ్లం కాబట్టి ఎక్కడికక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇది చూసారా, ఇది ఒక మామిడి, ఇది కాయ కాసింది, చాలా టేస్టీ ఉంది. హనీ చెరీస్. అదిగోండి మీ పైకి చూడండి, మీ నెత్తి మీదే ఉంది. ఇది సమ్మర్, ఇప్పుడు కొంచెం ఇక వచ్చే నెలకి పచ్చగా అసలు ఎట్లా వస్తుందో ఆకు. అదిగోండి అక్కడ ఉన్నాయి, చూపించండి, అంజీరు ఉన్నాయి. ఇక్కడ ఇది కూడా సంవత్సరం అంతా కాయలు ఉండాల్సింది. ఇప్పుడు చూసారు మీరు, అలా చూడంగానే మీకు కాయలు కనిపించినాయి. హనీ అంజీర్ అని ఎంత సైజు వస్తుందండి, జామకాయ అంత సైజు వస్తుంది. చూడండి జామకాయ, మీకే కనిపించింది, చక్కగా ఉంది చూడండి జామకాయ. అది థాయ్ వెరైటీ అండి. థాయ్ వెరైటీ అంటే చాలా చిన్నగా ఉంది, చిన్న చెట్టుకే. అవునవును. ఇదేమో నాటు వెరైటీ, ఈ పక్కది. ఇది నాటు వెరైటీ మనది. ఇది అలహాబాద్ అండి జామ. ఇదిగోండి ఇవి, ఈ కాయలు స్టార్ట్ అయినాయి చూసారా. అంటే ఇది అంటే సీజన్ కి సంబంధం లేదా? జామ ఎప్పుడు కాస్తూనే ఉంటది అనమాట. దానిమ్మ, జామ, అరటి, అన్ని పండ్ల మొక్కలు ఎప్పుడు కాస్తూనే ఉంటాయి అనమాట. కొంచెం మనం ఇది సీతాఫలం చూసారా, అది ఎట్లా కాయలు ఉన్నాయో అవిగోండి. ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో సీతాఫలం. మేడం, నేను అంటే చిన్న చిన్న మొక్కల నుంచి పెద్ద మొక్కల వరకు చూసుకుంటూ వచ్చాను. చిన్న మొక్కల కంటే కిచెన్ వేస్టేజ్ ఓకే, మరి ఇంత పెద్ద మొక్కలకి కూడా కిచెన్ వేస్టేజే వాడుతున్నారా? ఇంత పెద్ద మొక్కలు కదా, ఆ పెద్ద మొక్కలకు కూడా కిచెన్ వేస్టే. ఏంటంటే కిచెన్ వేస్ట్ ఒక గుప్పెడు అంత బలంగా ఉంటది. ఒక్కసారి మనం కిచెన్ వేస్ట్ ఒక 4 గుప్పెళ్ళు కనుక వేసి మొక్క నాటేస్తే 6 మంత్స్ చూడక్కర్లా. 6 మంత్స్ వరకు ఆ బలం అలాగే ఉంటది. కాయలు, పూత, పిందెలు అన్ని బ్రహ్మాండంగా వస్తుంటాయి అనమాట. రోజు వాటర్ పోయాలి అంతే. నేను చెప్పేది అది, రోజు వాటర్ పోయాలి. ఏంటంటే కొంతమంది 2 రోజులు పోస్తున్నాం, 3 రోజులు పోస్తున్నాం అంటున్నారు, కానీ నాకు అర్థం కావట్లేదు అనమాట. మనం కిచెన్ వేస్ట్ పెట్టి మట్టి కలిపి ఇసుక నేను చెప్పే విధానంలో మొక్క పెడితే 6 మంత్స్ దాకా ఈ మొక్కకి ఏమి ఎక్కర్లేదు. ఇప్పుడు నేను పెట్టి ఇది 6 మంత్స్ అండి. ఓకే. ఆ ఫ్రూట్ వచ్చి ఇప్పుడు అంటే మేడం కిచెన్ వేస్టేజ్ ఇప్పుడు మీరు థాయ్ వెరైటీ అన్నారు, ఇది మన అంటే ఇండియన్ వెరైటీ ఉంది. ఇప్పుడు థాయ్ వెరైటీ కూడా అదే పద్ధతి వాడుతున్నారు. అదే పద్ధతి, ఎందుకంటే మన పద్ధతిలోకి వచ్చి మన మట్టిలోకి వచ్చేసరికి మారిపోవాల్సిందే. అంతేనా? ఎక్కడ వెరైటీ అంతే. ఇప్పుడు మనం బయట వాళ్ళు ఉంటారు, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆహారం, ఇక్కడ పద్ధతులు, ఇక్కడ వ్యవహారంలోకి ఆటోమేటిక్ అడ్జస్ట్ అయిపోతారు కదా. ఇది కూడా అలాగే అడ్జస్ట్ అయ్యిద్ది. ఇప్పుడు ఇది మిరాకిల్ ఫ్రూట్, మనకు తెలియదు అసలు ఇది ఈ ఫ్రూట్ గురించి. దీన్ని ఎలా పెట్టాను చూపించండి. దీన్ని సేమ్ నా పద్ధతిలోనే నేను పెట్టాను. మట్టి, కిచెన్ వేస్ట్, ఇసుక, వేపపిండి కలిపి మొక్క నాటిన తర్వాత ఈ ఫ్లవర్స్ చూడండి ఎలా వచ్చిందో. చిన్న చిన్న ఫ్లవర్స్ స్టార్ట్ అయిపోయింది. ఏ దేశందైనా సరే మన దగ్గరకు వచ్చేసరికి మన వాతావరణానికి సెట్ కావాల్సిందే, అలవాటు అయిపోతాయి. ఇక మనకి తెలియని మొక్కలు కాకుండా మన మొక్కలు, బయట మొక్కలు రకరకాలు ఉంటాయి. ఇప్పుడు యాపిల్ పండిస్తున్నారు, దానికి తగ్గ సాయిల్ మిక్స్ కలిపి యాపిల్స్ పండిస్తున్నారు. నా దగ్గర చనిపోయింది చూడండి, ఇదిగోండి. ఎండకి మొన్నటి దాకా అసలు ఎంత బాగుందో. ఇదిగోండి యాపిల్ మొక్క, ఇది ఎండింది. ఇది అంటే కొంచెం వర్షాల్లో తెచ్చి పెట్టాల్సిందిలేండి. నేను 2 మంత్స్ బ్యాకే పెట్టాను.
ఎండల్లో తెచ్చి నాటడం వలన ఇది డిస్టర్బ్ అయిపోయింది. ఈసారి ఏం చేద్దామంటే ఆగస్టులో తెచ్చి నాటుతా, ఒక 5-6 మొక్కలు తెస్తా, తెచ్చి నాటి చూడాలి. నాకు తెలిసి యాపిల్ ఒక్కటే లేదనుకుంటా మీ అంతే, గార్డెన్ లో. యాపిల్ అన్నీ ఉన్నాయి. అన్ని ఉన్నాయి. మనకు తెలిసిన వరకు ఉన్నాయి అన్ని. యాపిల్ ఇక నెక్స్ట్ ట్రై చేయాలి. ఇప్పుడు ఎంత పండిస్తున్నారు కాబట్టి ఇక మనం ట్రై చేయొచ్చు. కాయలు స్టార్ట్ అయినాయి చూసారా. ఇదేమైందంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ లోకి మార్చాను, లేకపోతే ఇప్పుడు గుత్తులుగా కాసేవి, పోయిన సంవత్సరం కాసినాయి. ఈ సంవత్సరం ఏంటంటే మార్చాయి వేరే మడిలోకి, అందువల్ల కొంచెం డిస్టర్బ్ అయిపోతంతా రాలిపోయింది. ఇప్పుడు మేడం ఇంకొకటి డౌట్ అందరికి ఏంటంటే, ఒక చోట్లో ప్లేస్ సరిపోదు, దాన్ని తీసుకెళ్లి వేరే దగ్గర పెట్టాలనుకుంటాము. అప్పుడు మనం మారుస్తున్నప్పుడు మొక్క ఏమైనా డిస్టర్బ్ అవుతుందా? అంటే మనం వర్షాకాలంలోనే మార్చుకోవాలి. వర్షాల్లోనే మార్చుకుంటే, అదే ఒక కుండీలో ఉందనుకోండి, ఇప్పుడు ఈ కుండీలో ఉంది, ఇప్పుడైనా తీసి పెట్టొచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే అలాగే ఉంచేస్తాం, వేరే ప్లేస్ లో పెట్టేస్తాం. అదే మనం ఇలా తీసి పెట్టాలి అంటే రైనీలోనే పెట్టాలి. రైనీలో పెట్టుకుంటేనే బాగుంటది. ఇది చూడండి, ఇక్కడ సీతాఫలం, ఇక్కడ చూసారు, ఇది ప్రతి చెట్టుకు ఒక ఫ్రూట్ అని ఉండాల్సిందే. ఇక్కడ ఎన్ని మొక్కలు నాటాను చూసారా, మామిడి, సీతాఫలం, బత్తాయి చూడాలి మీరు. ఇంకా ఇక్కడ ఉంది బత్తాయి, ఇంతకు ముందు ఒకటి ఉంటే అది కాయ కూడా ఉంది చూడండి, బత్తాకాయ. 4 ఒకే ప్లేస్ లో వేసాను. ఇదేంటి మేడం, చాలా చిన్న పిందెలతోటి భలే ఉంది. స్వీట్ లెమన్ అండి. స్వీట్ లెమన్ స్టార్టింగ్ లో ఏంటి తీయగా ఉంటది అనుకునేవాళ్ళు అనమాట. నిమ్మకాయ తీయగా ఉంటది అనమాట, తొక్కతో తినేసేయచ్చు. ఇది తొక్కతోటి ఆరెంజ్ కలర్ లోకి వచ్చేస్తది. ఆరెంజ్ వచ్చిన తర్వాత మనం కోసి అలా తొక్కతోటి తినేసేయచ్చు. ఇదిగోండి, ఇలా ఉంటే పొడవుగా. స్పెషల్ గా అంటే షుగర్ పేషెంట్స్ షుగర్ పేషెంట్లకు మంచిది అంటారు, ఎవరైనా తినొచ్చు. ఇది చూసారు, ఇది నాటు మన వెరైటీ అనమాట, జామ. ఇక్కడ ఇంకొక జామ చూడండి, ఇదిగోండి. ఈ టబ్బులో 2 జామలు వేసాను. రెండుటికి బలం సరిపోద్దా అని అడుగుతారు కదా. ఇది చూడండి, ఇది పిండి మీద ఉంది, అది పిండి మీద ఉంది. మీరేంటంటే చాలా చిన్న టబ్బుల్లో 2-3 వేసారు కదా, మరి అంటే కిచెన్ వేస్ట్ అంత బలంగా ఉంటది. మన పశువులకి తీసుకోగలుగుతుంది. ఇంకో 2-3 చెట్లు వేస్తే అవి కూడా దానికి ఇచ్చే పోషకాలు స్ట్రాంగ్ ఇస్తాం కదా. ఇప్పుడు 2 జామలు పెట్టాను, ఇది బ్రహ్మాండంగా పెరుగుతుంది, అది పెరుగుతుంది. మధ్యలో తోటకూర, దాని తగ్గట్టు ఒక్కోసారి ఏంటంటే ఆ బలానికి ఒకటే చెట్టు అంటే చచ్చిపోతాయి ఒక్కోసారి కిచెన్ వేస్ట్ లో, అంత బలంగా ఉంటాయి. అట్లా బలంగా ముందు ఇది ఇక్కడ ఇంకోటి చూపిస్తారండి. ఇది అసలు ఇది చూసారా, ఇది నేను మొత్తం కిచెన్ వేస్ట్ దీంట్లో ఉంది మొత్తం. ఇది ఇప్పుడు ఒక 7 ఇంచులు 8 ఇంచుల కిచెన్ వేస్ట్ మొత్తం దీంట్లో ఉన్న తర్వాత పైన మట్టి వేసేసి ఆకుకూరలు వేసాను. ఆకుకూరలు ఎందుకు వేసాను అని అడగండి. అదే మేడం, నా డౌట్ అదే. ఆకుకూరలు రూట్స్ వెళ్ళినప్పుడు, అడుగుకి వెళ్ళినప్పుడు అది కంపోస్ట్ అయిపోతూ ఉంటుంది. రూట్స్ వెళ్ళేసరికి 7 days 10 days అయింది కదా, ఆ బలం అంతా కొంచెం లాగేసిద్ది అనమాట. ఇవి కొంతవరకు బలాన్ని, మొన్నటిదాకా ఇంత చెట్లు ఉన్నాయి ఇవి తోటకూర. ఇప్పుడు దీంట్లో ఉన్న సాయిల్ ని మీరు వేరే వాటికి ఉపయోగిస్తారా? ఇది ఇప్పుడు పండ్ల మొక్కలు పెట్టరు. దాంట్లో ఇదంతా కొంచెం బలం తగ్గాలన్నమాట. దాంట్లో తగ్గిన తర్వాత అప్పుడు పండ్ల మొక్కలు యూజ్ చేస్తాం. స్టార్టింగ్ లోనే పచ్చి కిచెన్ వేస్ట్ తీసుకెళ్లేసి మొక్కలు పెట్టకూడదు. పండ్ల మొక్కలు కానీ ఏదైనా తీగ జాతులు అలాంటి పైన ఆకుకూరలు వేసుకోమని చెప్తాను అనమాట. ఆకుకూరలు పెద్ద రూట్స్ పోవు, చిన్నవి వెళ్తాయి కాబట్టి ఆ చిన్న ఎల్లే కొంది అడుగునున్న కంపోస్ట్ అయిపోద్ది. అది ఒకటి, ఇది మాత్రం తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. ఇది అందరికి తెలియాలి. అంటే ఇంకా మనం ఆల్మోస్ట్ ఇది చూసారు, ఇది నారింజ లేదనుకుని ఉంటారు మీరు. ఇంకోటి కూడా అక్కడ ఉంది నారింజ, అది ఫ్రూట్ ఉంది చూడండి అక్కడ, అటు ఫ్రూట్స్ ఉన్నాయి చిన్నవి, అదిగో అక్కడ ఉంది నారింజ. ఇంకోటి ఇటు చూడండి, ఫ్యాషన్ ఫ్రూట్స్ అసలు ఇప్పుడు ఎవరి దగ్గర ఉండకపోవచ్చు, అక్కడ ఉన్నాయి చూడండి 2. చాలా మంచిగా ఇలా 2 బాగా కనిపిస్తున్నాయి. అవి ఎక్కడ వెరైటీ మేడం ఫ్యాషన్ ఫ్రూట్? అది ఎప్పటి నుంచో మన దగ్గర ఉన్న వెరైటీ, కానీ మనకు తెలియదు. తర్వాత ఇప్పుడు డెవలప్ చేసి ఇప్పుడు బాగుందని, అది ఫ్రూట్ రెడ్ కలర్ తీయగా ఉంటదమ్మా. ఇది తీయగా ఉంటుంది, ఇది తీయగా ఉంటది. ఇదేంటి చెప్పండి, అసలు ఫ్రూట్ కూరగాయ? అది ఫస్ట్ టైం చూస్తున్నాను మేడం, నేను ఇప్పటివరకు చూడలేదు అసలు. ఫ్యాషన్ ఫ్రూట్ ఇది ఇప్పుడు ఒక 2 years నుంచి మనకు కూడా తెలిసింది అనమాట. అంతకుముందు మనకు తెలియదు. మన వెరైటీ మేడం? కాదు, ఇండియన్ వెరైటీ. కిలో 400. ఇది కిలో 400. అసలు దీంట్లో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకోవచ్చు. అంటే
400 కిలో అంటే చాలా వాల్యూ ఉంటేనే ఆ ఫ్రూట్ ని అంత రేట్ చేస్తారు. ఒకప్పుడు మన దగ్గర ఉన్న చెట్టే ఇది, కానీ ఇప్పుడు బయటకు వచ్చి అందరూ అది తినటం మొదలెట్టారు. చాలా మంచిదంట ఇది, ఓకే. హెల్త్ కి కానీ పుల్లగా తీయగా ఉంటది. కట్ చేస్తే లోపల పల్పు ఉంటది. ఓకే, కట్ చేసి కూడా చూపిస్తా. కట్ చేస్తా, కత్తి కావాలి, పట్టుకోండి. కట్ చేసి మీరు టేస్ట్ చేద్దరు. కానీ ఇక్కడ డ్రాగన్ కూడా చాలా ఉంది. డ్రాగన్, ఇదంతా డ్రాగన్ అయిపోయింది. చాలా డ్రాగన్లు పెట్టాను. అంటే దానిమ్మలు ఎక్కువగానే ఉన్నాయి, అరటి చెట్లు కానీ ఎక్కువే. డ్రాగన్ మనకి పండే ఇది మలబరీ చూడాల మీరు. ఇంకా అదిగోండి మలబరీ, మలబరీ మొక్క. ఇది డ్రాగన్ అయితే ఫ్రూట్స్ అటంతా ఫ్రూట్స్ వచ్చేసి స్టార్ట్ అయిపోయినాయి. అంటే ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ పండించడం కూడా మీరే అని విన్నాను నేను సిటీలో. అవును, అది మిద్దె తోట మీద ఫస్ట్ తెచ్చింది నేనేనండి. డ్రాగను మాకు ఒంగోలు నుంచి తెచ్చా, మా ఊరు నుంచి ఆ మొక్క. ఆయన మనకు తెలియదు ఏం డ్రాగను ఏంటి అన్నాను అనమాట. లేదమ్మా ఇది బాగుంటుంది, తీసుకెళ్ళి పెట్టు నువ్వు మిద్దె తోటలో అన్నాడు. సరే అని తీసుకొచ్చి, అది అంత ముళ్ళు మెల్లగా చిన్న కుండీలో పెట్టేసి అలా వదిలేసి ఆ మూలకి. అది అలా పెరుగుతూ 2 years కరెక్ట్ కాయలు కాసింది. అప్పటికి కొంచెం అందరూ చెప్పడం మొదలెట్టారు అనమాట, డ్రాగను మనకి బయట దేశాల వాళ్ళు ఆ వీడియోలు చూసినప్పుడు ఓకే డ్రాగన్ అంటే ఇదే అని. అప్పుడు వైటే తెలుసు అందరికి. తర్వాత రెడ్ కలర్ అసలు ఏమి టేస్ట్ ఉంటుందో, రెండు కలిపి ఉంది దీంట్లో, రెడ్ వైట్ రెండు. ఇది రెడ్ అమ్మా, అది వైట్. ముందు ఉన్నది రెడ్ కలర్, బ్యాక్ ఉన్నది అది రెడ్ గా అవి ఉన్నాయి కదా లీవ్స్ రెడ్ గా అనిపిస్తాయి. వైట్ కేమో వైట్ గానే ఉంటది, గ్రీన్ కలర్ ఉంటది. మలబరీ చూసారా, మలబరీ పరిచయం చేసిందే నేనే ఫస్ట్. నేను 20 years క్రితమే మలబరీ నాటాను అనమాట. తర్వాత అందరూ మలబరీ అనేది తెలిసింది. ఇక ఒకసారి నేను చూపించిన తర్వాత ఎంతో మంది విజయవాడ, గుంటూరు ఎక్కడెక్కడ ఉన్నాయని ఎతికి తీసుకొచ్చుకున్నారు అనమాట. మన పక్కనే ఉంది ఇది, కానీ మనకు తెలియదు. అసలు మలబరీ ఫ్రూట్స్ అంటే మామూలుగా తోటలోకి వెళ్ళి చూడాలి, మనం ఏదో ఒక ఫామ్ కి వెళ్ళాలి, లేదంటే ఎక్కడో ఫార్మింగ్ చేసే దగ్గరికి వెళ్ళి చూడాలి అనుకుంటా. కానీ మీరు మిద్దె మీద ఇంత చక్కగా పండించేశారు. మలబరీ అయితే అప్పుడు స్టార్టింగ్ లో ఇలాగే, మలబరీ అంటే మనకు తెలియదు, ఫ్రూట్ మొక్క అని ఇస్తారు. అది తెచ్చిన తర్వాత ఆ టేస్ట్ చూసిన తర్వాత ఇక చాలా మందికి చెప్పాము. ఇప్పుడు అందరు ప్రతి గార్డెన్లో పెంచుకుంటున్నారు అనమాట. ఇది చెట్టు చిక్కుడు. ఇది ఇంత గుబురుగానే ఉంటుంది. మనము ఏంటంటే ఆ చిక్కుడు తీసేసిన తర్వాత ఈ చిక్కుడు మొదలైంది. చిక్కుడు సంవత్సరం అంతా తినొచ్చు, పిండి మొదలైంది చూడండి. మన తీగ చిక్కుడు పోయిన నెల మార్చి దాకా కాపించుకోవచ్చు. మార్చిలో ఈ విత్తనాలు ఇవి వేసుకుంటాం అనమాట. మార్చి అది అయిపోయిన తర్వాత ఈ చెట్టు చిక్కుడు ఈ ఎండాకాలం అంతా చెట్టు చిక్కుడు వచ్చింది. అసలు మీ మిద్దె తోటను చూస్తే చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది మేడం. ఇప్పుడు మిద్దె తోట స్టార్ట్ చేయాలనుకునే వారికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ మన స్లాబ్. ఓకే, స్లాబ్ మెయిన్. కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ఇప్పుడు పర్వాలేదు, హైట్ లేపి కట్టించుకోవాలి. మేము ఏంటంటే అప్పుడు అంత నాలెడ్జ్ లేదు కదా, ఇలా కట్టించేసాను చూడండి. అయినా కూడా దీంట్లో ఏంటంటే లోపల అడుగున బండలు వేసి చాలా బందోబస్తు కట్టించా. ఇప్పుడు రాకుండా. ఇప్పుడు ఇంతవరకు లీకేజ్ ప్రాబ్లం లేదు. ఇప్పుడు కట్టుకునే వాళ్ళు ఏంటంటే హైట్ లేపుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళకి ప్రాబ్లం లేదు, హైట్ లేపుకొని మడులు కట్టించుకుంటే బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు. మిద్దె తోటలు స్ట్రాంగ్ గా ఉండాలంటే మీరు కిచెన్ వేస్ట్ పశువుల ఎరువుకి మించింది ఏమీ లేదు. ఈ గొర్రెల ఎరువు దొరికితే గొర్రెల ఎరువు తెచ్చుకోవచ్చు. మనకు దొరకదు కాబట్టి మనం కిచెన్ వేస్ట్ మీదే ఎక్కువ ఆధారపడి ఉన్నాం అనమాట. మేము ఈ కిచెన్ వేస్ట్ తోనే ఇప్పుడు మీరు చూసారు కదా, చాలా ఎక్కడ చూసినా మీకు కంపోస్ట్ కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఎంత ఈజీగా కంపోస్ట్ చేసుకోవచ్చు. ఎంతో ఇప్పుడు ఇలాంటి గ్రో బ్యాగ్ లో వేసేసాను చూడండి. కిచెన్ వేస్ట్ వేసిన తర్వాత ఎంత అసలుకి నెక్స్ట్ ఇప్పుడు బ్లాక్ గోల్డ్ స్టార్ట్ అయితే మీరు ఇదంతా స్టార్ట్ చేస్తారు మళ్ళీ. కిచెన్ వేస్ట్ ఎప్పుడు నడుస్తూనే ఉంటది అనమాట. ఎక్కడో అక్కడ ఇప్పుడు వీళ్ళు రెంటోళ్ళు ఉన్నారు, ఆ ఉల్లిపాయ తొక్కలు అవి టీ పౌడర్ అది ఇదంతా తీసుకొచ్చి మొక్కలో వేసి వెళ్ళిపోతుంటారు. సమ్మర్ లో ప్రాబ్లం లేదు, మొక్క పక్కన వేసేసేయచ్చు. ఇప్పుడు మేడం ఈ కిచెన్ వేస్టేజ్ మీరు వేశారు కదా, ఈ కుండీలో ఉన్నది మనము అంటే మార్చాల్సి ఉంటుందా, లేకపోతే ఎప్పటికీ ఆ సాయిల్ అలా ఉంటుంది? అది రూట్స్ ఎక్కువైపోయి ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి మార్చాలంటే నేను 10 years కూడా మార్చలేదు. చూపిస్తాను వినండి, అదిగో మలబరీ, అదే సాక్ష్యం నిదర్శనం అనమాట. ఆ మలబరీ మొక్క ఉందో చూసారా, అది 15 years దాటిపోయింది, ఇంతవరకు మార్చాల నేను కుండి. ఇది మలబరీ మొక్క, ఇది మలబరీ ఈ కుండి. ఇది పోయా, ఇది పెయింట్ డబ్బా, 20 liters పెయింట్ డబ్బాలో ఇది 15 years మొక్క ఇది. ఓకే,
ఈ 15 years నుంచి నేను ఒక్క రోజు కూడా జస్ట్ పైన కిచెన్ వేస్ట్ వేయటం లేదా వాటర్ పోయటం అంతే. అంతే. ఆ మొక్కను బట్టి మొక్క మలబరి ఉంది అక్కర్లా ఏమి చాలా ఎక్కర్లేదు మంది అలా పెరుగుతాయి. ఏంటంటే ఇప్పుడు కొన్ని రోజులు అయితే మొత్తం సారం తగ్గిపోతుంది, మళ్ళీ మార్చాలి మొక్క కోసం, అట్లాంటిది ఏమి ఉండదు. అట్లాంటిది కిచెన్ వేస్ట్కి ఉండదు. కిచెన్ వేస్ట్ యూజ్ చేసినప్పుడు ఎప్పుడు గుల్లగా ఉంటది మట్టి, వానపాములు తిరుగుతూనే ఉంటాయి లోపల, ఇంకా మట్టి గట్టిగా ఎందుకు పడిద్ది. చూసారు కదండి నూర్జహాన్ గారి మిద్దె తోట, ఇన్ని రకాల ఫ్రూట్స్ అసలు నేను చూడలే. అంటే మామూలుగా ఫ్రూట్స్ అంటే 1-2 పెంచి అలా వదిలేస్తుంటారు, కానీ మీరు ఏ ఫ్రూట్ని మిస్ చేయలేదన్నమాట. చక్కగా ఇంత చిన్న ప్లేస్లో చాలా బాగా పండించారు. అంటే మామూలుగా జనరల్గా మీరు ఇలాంటి ప్లేస్ని ఎలా యూస్ చేసుకోవాలి వచ్చే జనరేషన్ వాళ్ళకి అనేది చాలా చక్కగా చూపించారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ చూసారు కదండి నూర్జహాన్ గారి మిద్దె తోటలోని ఎన్ని వెరైటీస్ ఫ్రూట్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్, ఆకుకూరలు, ఇది లేదనడానికి లేదు. ఇలా మీరు కూడా ఈ వేస్టేజ్ తోటి, కిచెన్ వేస్టేజ్ తోటి ఆర్గానిక్ ఫామ్లో మిద్దె తోటల్ని పెంచుకోవచ్చు. మీకు కన్నా ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ దిస్ ఈజ్ వీరేశ్వరి సైనింగ్ ఆఫ్.